వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరీ వాళ్ళ అన్నని అడుగుతుంది. నువ్వు అంటున్నావు కదా, బాబు గారు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన సపోర్ట్తోనే నేను పార్టీలో జాయిన్ అయ్యాను, పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా బాబు గారు మాట వింటున్నారు అని చెప్పి రాత్రి పడుకున్నా బాబే, పొద్దున్న లేచినా బాబే అంటూ ఒక అద్దాన్ని గిఫ్ట్గా ఇచ్చింది షర్మిల. అయితే ఈ వ్యాఖ్యలపై ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జగన్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నాకు తెలిసి నిద్రలో కూడా చంద్రబాబు 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 అని చెప్పేసి నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. అది ఇప్పటికీ మన నామస్మరణ వల్ల సొంత చెల్లి అడుగుతుంది, అద్దం ఇచ్చి ఈ అద్దంలో నీ మొహమే కనిపిస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొహం కనిపిస్తుందని చెప్పి అడిగింది. ఇంత దాకా తీసుకొచ్చుకున్నాడు జగన్. దీన్ని ఎలా చూడాలంటారు సార్? జగన్మోహన్ రెడ్డికి ఒక ఒక అబ్సెషన్ ఏదో ఉన్నది. అదే షర్మిల కూడా అదే చెప్పింది, కొంచెం చూపించుకో, డాక్టర్కి చూపించుకో, మానసిక వైద్యుడికి చూపించుకో అని కూడా చెప్పింది. ఒకసారి ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది, ఎక్కడో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అందులో 84 సార్లు చంద్రబాబు నాయుడు పేరు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మీటింగ్ మొత్తంలో ఆయన స్పీచ్లో 84 సార్లు చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు. చంద్రబాబు అట్లా, చంద్రబాబు ఇట్లా, చంద్రబాబు ఇట్లా, చంద్రబాబు చేయలేదు, చంద్రబాబు చేయలేదు, చంద్రబాబు నేను చేసింది కాదన్నాడు, చంద్రబాబు పేరుని 84 సార్లు ఉచ్చరించాడు ఒక మీటింగ్లో. అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏంటిది? ఇప్పుడు మనం మొత్తం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మనం దగ్గర నుంచి చూసాం కదా. జగన్ గారు పాలనలో ఏ రోజునైనా మెరిట్ కనిపించిందా? అంటే గత ప్రభుత్వం కన్నా ఇది మెరుగైన పాలన అని ఒక్క సెకండ్ అన్నా అనిపించిందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సైకో ఫ్యాన్స్కి తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి భజన చేసే జగన్మోహన్ రెడ్డి భక్తులకి, పేటీఎం బ్యాచ్కి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఇట్ట జరిగింది అట్ట జరిగింది అని ఎవడైనా చెప్పగలుగుతాడా? అంటే ఈ తరహా పాలన, ఏ తరహా పాలన అంటే అక్షరాస్యతలో కేరళని దాటేసిన ఆంధ్రప్రదేశ్ అని పబ్లిసిటీ చేసుకున్నారు ఆ మధ్య. అక్షరాస్యతలో కేరళ టాప్, ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి టాప్లోనే ఉంది. ఎందుకంటే అంత లిటరసీ రేట్ అంత ఉంది. దాన్ని బీట్ చేయాలి అంటే 100కి 110% నువ్వు చేయాలి. అక్షరాస్యత శాతంలో కేరళని బీట్ చేయటం ఇట్స్ నాట్ పాసిబుల్. అందులోనూ నువ్వు పబ్లిక్ మన గవర్నమెంట్ స్కూల్స్ మూసేసావు, టీచర్లని తగ్గించావు, నువ్వు స్కూళ్ళు ఒకదాని కూడా మెర్జీ చేసేసావు. ఈ తరహాలో చేసిన నువ్వు అక్షరాస్యత శాతంలో కేరళని అధిగమించానని ప్రచారం చేసుకున్నాడు ఆ మధ్యకాలంలో. అందరూ నవ్వితే ఆ ప్రచారాన్ని ఆపుకున్నాడు. అదేవిధంగా మొన్న ఏదో ఒక లెక్క చెప్తున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చంద్రబాబు నాయుడు ఇంతే ఖర్చు పెడితే నేను ఇంత ఖర్చు పెట్టాను అని చెప్తున్నాడు. ఇంకొక జోక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు 20,000 కోట్లు రోడ్ల మీద రోడ్లు వేయటానికి ఖర్చు పెడితే నేను 47,000 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్తున్నాడు. కానీ అక్కడ కూడా రోడ్లు అంత ఖర్చు పెట్టాను, కానీ మా హయాంలో వర్షాలు పడితే వర్షాలు కొట్టుకుపోయాయని చెప్పి ఒక ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఎంత, నువ్వు పెట్టింది ఎంత? చంద్రబాబు నాయుడు టైంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, నీ టైంలో రోడ్లు ఎట్లా ఉన్నాయనేది తెలియదు ఆ ప్రజలకి. అదే అంటే నువ్వు ఆ డబ్బులు ఏం చేసావు? ఈ క్వశ్చన్ ఒకటి ఏర్పడిందిగా, ఆ డబ్బులు ఏం చేసావు అనే క్వశ్చన్ వస్తుంది కదా. అంటే ఈ తరహాలో ప్రతిదీ కూడా అంటే వక్రీకరించి చెప్పటం. ఇప్పుడు అంతెందుకు జగన్ గారు, మనం ఏదన్నా ఒక పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? మేము ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, ఈ నీటిపారుదల ప్రాజెక్టు కంప్లీట్ చేసాం, ఇన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చాం,
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత క్రాప్ పండింది, అది అమ్మటం వల్ల ఇంత లాభం వచ్చింది, రైతు సంతోషంగా ఉన్నాడు, రైతుకి ఇది చేసాం, వ్యవసాయ అనుబంధ రంగాన్ని పెంచాము, పాడి పరిశ్రమను ప్రోత్సహించాం, ఇవి కదా చెప్పాల్సింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఎక్కడన్నా జగన్ నోటి నుంచి విన్నారా? లేదు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెడతామని చెప్పడానికి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని తిడతాడు. పెట్టుబడి పెట్టేవాడికి నేను ఇదిగో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాను అని చెప్పాలి కదా. ఈ సౌకర్యాలు కల్పిస్తాను, మీరు రండి, పెట్టుబడి పెట్టండి, మౌలిక వస్తువులన్నీ మీకు కల్పిస్తాను అని చెప్పాల్సిన చోట చంద్రబాబు నాయుడు డిడ్ నథింగ్. అంటే చంద్రబాబు నాయుడు డిడ్ నథింగ్, అది వాళ్ళకేం సంబంధం? అంటే ఈ తరహా మాటలు మాట్లాడి 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 ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా వచ్చి ఉన్నది అంటే, కడపలో వచ్చి షర్మిల పోటీకి దిగింది కడప పార్లమెంట్కి. పులివెందుల్లో తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి ఊరూరు గడప గడప ఇంటింటికి తిరుగుతున్నాడు. రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. కడప పార్లమెంటులో పులివెందుల అసెంబ్లీలో ఫలితం ఏ విధంగా వస్తుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే వ్యతిరేకత కనపడుతున్నది, ఆయన సతీమణి భారతిరెడ్డి వెళ్తే ప్రజలు రోడ్డు మీదే నిలబెట్టి అడుగుతున్నారు. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో షర్మిల చేస్తున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డికి అసలు ఎటువైపు ఆలోచించాలి, ఏ డైరెక్షన్లో ఆలోచించాలి అన్న డైరెక్షనే మిస్ అయిపోయింది మొత్తం. అసలు హీ లాస్ట్ హిజ్ డైరెక్షన్. షర్మిల అందుకనే ఇవాళ ఏం చెప్పింది, ప్రతిదానికి చంద్రబాబు, ప్రతిదానికి చంద్రబాబు, ప్రతిదానికి చంద్రబాబు. ఎందుకన్నాయా చంద్రబాబు జపం చేస్తావని అడిగింది. నువ్వు కదా ముఖ్యమంత్రి, మీకు ఎందుకు జగన్ గారు మనం ఆ విజయవాడలో ఆ రాయి ఏదో వచ్చి తగిలింది అన్నారు కదా, దెబ్బ అయితే మాయమైపోయింది, చాలా సంతోషం. కానీ ఆ రాయి వెయ్యంగానే చంద్రబాబు వేశాడు, చంద్రబాబు వేశాడు, చంద్రబాబు వేశాడు, చంద్రబాబు వేశాడు. అంటే చంద్రబాబు భజన, చంద్రబాబు జపం చెయ్యందే నీకు నిద్ర కూడా పట్టట్లా. నీకు నిద్రలో కూడా ఆయనే కనపడుతున్నాడు. అదే ఈ రోజున షర్మిల చెప్పింది. షర్మిల చెప్తున్నది అది, ఏదో సంథింగ్ నీకు ఏదైనా జరిగింది అన్నయ్య, కొంచెం డాక్టర్కి చూపించుకో అని చెప్తున్నది. వాస్తవంగా అయితే జగన్ గారు ఈరోజు షర్మిల చేసిన ప్రజెంట్ చేసిన అర్థం, షర్మిల చేసిన కామెంట్ తోటి అసలు ఏమాత్రం కొంచెమైనా సెన్సిటివిటీ ఉన్న వ్యక్తి అయితే ఆమెకి సమాధానం చెప్పి, అమ్మా నేను ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, నేను ఈ పిచ్చివాగుడంతా ఆపేస్తాను. సోషల్ మీడియాలో ఇంకొక విషయం మీతో చెప్పాలి, అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటుందో ఇంకొక పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా, మీరు తర్వాత క్వశ్చన్ అడుగుతారు. కానీ వాడు ఆ సినిమా డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ అని, వాడు నిన్న ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఎవరు ముగ్గురు అమ్మాయిలు నిలబడి ఉంటే ఆ ముగ్గురు ఫేసులు తీసేసి వీళ్ళ ఫోటోలు, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టారు. పెట్టి దారుణమైన, చండాలమైన, దరిద్రమైన కామెంట్ పెట్టాడు. నువ్వేం చెప్పాలి రామ్ గోపాల్ వర్మని పిలిచి? తప్పయా అటువంటి ఫోటోలు మన ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద అటువంటి ఫోటోలు పెట్టకూడదు, నువ్వు ఇమ్మీడియట్గా తీసేయి, పబ్లిక్కి క్షమాపణ చెప్పు అనాలి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. ఆడపిల్లలే వాళ్ళ తలలు కట్ చేసి, అసలు ఆ ఆడపిల్లల మీదే ఒక వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అతి దారుణంగా, అతి దరిద్రంగా, నా నోటితోటి నేను ఉచ్చరించలేని పదాలతో ప్రచారం చేస్తున్నది ముగ్గురు ఆడపిల్లల మీద. వైసీపీ వైరల్ చేస్తున్న ఆ పోస్టులో ఆడపిల్లల ముఖాల మీద వాళ్ళ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టి, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు, దారుణమైన కామెంట్లతోటి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో పెట్టాడు. ఏమిటి పోకడలు?
డీసెన్సీ డెకరామ్ అన్న పదాలు ఏమన్నా మీకు అసలు అటువంటి పదాలు మీ డిక్షనరీలో లేవా? నోరు తెరిస్తే నీ అమ్మ మొగుడు అనే పదం ఉచ్చరించడం తప్ప వేరే పదం రాని వ్యక్తిని సౌమ్యుడు అని పరిచయం చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. బుట్ట రేణుక అనే ఆమెకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే పేదరాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నాడు. ఇంకో దారుణం ఏంటంటే ఒక క్యాండిడేటు అంటే కొంచెం పొట్టిగా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కొంచెం పొట్టి, హైట్ తక్కువగా ఉంటాడు. అతన్ని పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పొట్టివాడే కానీ గట్టివాడు అని చెప్పాడు. అంటే పొట్టివాడు, నా చెల్లెలు పచ్చ చీర కట్టుకొని వేరే ఇంటికి వెళ్ళింది అని ఈ కామెంట్లు ఇట్ కమ్స్ అండర్ బాడీ షేమింగ్. బాడీ షేమింగ్ ఈజ్ ఎ క్రైమ్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. బాడీ షేమింగ్ చేయటం అనేది నేరం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మనిషిని చూపించి వీడు పొట్టివాడు, వీడు నల్లవాడు, వీడు తెల్లవాడు, వీడు లావువాడు, అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి పచ్చ చీర కట్టుకుంటుంది, ఈ అమ్మాయి పచ్చ డ్రెస్ వేసుకుంటుంది, ఇది చెప్తావా? ఇట్ కమ్స్ అండర్ బాడీ షేమింగ్. ఇటువంటి నిజంగా చెప్తున్నా జగన్ గారు, అసలు ఈ కామెంట్లు ఏంటి, ఇదేంటి, ఈ భాష ఏంటి? పిల్లల ముందర కూర్చొని అమ్మఒడి బటన్ నొక్కటానికి వెళ్ళి పిల్లలు ఎదురుగా కింద కూర్చొని ఉంటే నా వెంట్రుకు కూడా పేకలేరు, ఇంకా నయం తల మీద చూపించాడు, ఇంకా వేరే చోట ఎక్కడ చూపించలే అని సంతోషపడ్డారు కొంతమంది. కనీసం తల మీద వెంట్రుకనన్నా చూపించాడు, ఇంకే వెంట్రుకని చూపించలేదు. అదే పిల్లల ముందు పవన్ కళ్యాణ్కి 4 భార్యలు, ఎంతమంది పిల్లలో తెలియదు, పిల్లల ముందు ఇలాంటి అమ్మఒడికి సంబంధించి ప్రోగ్రాంలోనే ఈ మాట కూడా మాట్లాడారు. అసహ్యంగా అండి, ఎంత అసహ్యంగా. ఇప్పుడు ఆ మాటకు కామెంట్ చేసావు, 4వ పెళ్ళం అన్నావు. 4వ పెళ్ళం ఎవరు? నువ్వా? 4వ పెళ్ళం రా అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే నువ్వు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఆ మాట అనిపించుకోవటానికి నిజంగా సిగ్గుపడాలి కదా. నా 4వ పెళ్ళం ఎవరు? నువ్వా అని అడిగాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ క్వశ్చన్ వేసాడు అంటే నువ్వెంత తప్పుడు మాట మాట్లాడావు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనేమో నాలుగో పెళ్ళి అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో 4వ పెళ్ళం ఎవరో నాకు తెలీదు, నువ్వా రా అన్నాడు. దాని మీద పేరుని నాని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ తేడాగాడా, మాడాగాడా, మొగాళ్ళని రమ్మంటాడేంటి అని అతను ప్రెస్ కాన్ఫరెన్స్. అతని వయసు ఏంటి, ఆ కామెంట్లు ఏంటి? నువ్వు పవన్ కళ్యాణ్ అన్నది ఎందుకన్నాడు? పేరుని నాని బాస్ గతి తప్పి మాట్లాడాడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ చెప్పాడు. అసలు ముందు అనింది ఎవరు? జగన్ కాబట్టి దానికి రియాక్షన్ మాత్రం ఇచ్చాడు. రియాక్షన్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాడాగాడా అని మాట్లాడతాడు. నిజంగా అసలు అటువంటి మాటలు మీరు అసలు ఈ టాపిక్ తీసుకున్నప్పుడే నేను అనుకున్నాను, నేను ఏంది ఈ టాపిక్ మీద మనం మాట్లాడాల పరిస్థితి అని. కానీ ఆవేదన, లోపల ఉన్న ఆవేదన, ఎటుపోతున్నాం మనం, భాషాపరంగా ఎటుపోతున్నాం, మన సంస్కృతి ఏంటి, మన ఇదేంటి అన్న ఆవేదనతో నేను ఈ విషయాలన్నీ మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి క్లైమాక్స్ ఈ రోజున వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్. ఈ మొత్తం ఇప్పటివరకు జరిగిన పరిణామాలకి క్లైమాక్స్ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళు, నీ పరిస్థితి బాగలేదు అని షర్మిల చెప్పిన డైలాగులు, ఆమె చెప్పిన మాటలు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్కి, అంటే 5 సంవత్సరాలుగా అసభ్య కామెంట్లు, ఈ అసభ్య హావభావాలు, ఈ సభ్యత సమాజం తల వంచుకునే ఈ చర్యలు, ఈ గెస్చర్లు, వీటన్నిటికీ కూడా ఈరోజు షర్మిల చెప్పిన డైలాగు క్లైమాక్స్ డైలాగు. అంటే నిజంగా కూడా, అంటే వాస్తవంగా మనం చూస్తే
మానసికంగా ఆరోగ్యవంతుడు ఎవడూ కూడా ఈ తరహాలో మాట్లాడు. మీరు ఏదైనా చూసుకోండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆ ఫోటో పెట్టినప్పుడు వెంటనే నువ్వు ఏం చేయాలి? తీసేయమని చెప్పాలి. నిండు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉచ్చం నీచం లేకుండా ఒక మహిళకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే నవ్వుతూ కూర్చున్నావు నువ్వు. జోగి రమేష్ నిండు సభలో ఒక పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడిని నీచంగా అత్యంత హేయమైన పదజాలంతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడి వచ్చిన తర్వాత నువ్వు భుజం తట్టి శబాష్ బాగా మాట్లాడేవన్నావు. నీవంతటా నీవు నీ తండ్రి వయసున్న వ్యక్తిని పట్టుకొని ముసలాడు అంటున్నావు. నీ తండ్రి బతికుంటే నీ తండ్రిని కూడా నువ్వు ఇదే మాట అనేవాడివా? నీ తండ్రిని కూడా ముసలాడా కూర్చో అనేవాడివా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా బూమరాంగ్ అయి మనకే వస్తాయి, వస్తూ ఉన్నాయి. అట్లా వచ్చినవే షర్మిల వ్యాఖ్యలు. ఈ షర్మిల వ్యాఖ్యలతో అయినా కనీసం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా ఇంకా జరగబోయే ఇంకొక వారం 10 రోజుల క్యాంపెయిన్, వారం రోజుల క్యాంపెయిన్ని హుందాగా నడిపించే విధానం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి సహా అందరూ వైసీపీ నాయకులు అందరూ కూడా కొంచెం సంయమనం పాటించి మాట్లాడితే మంచిది. మాట్లాడకపోతే ఈరోజు షర్మిల అన్న మాటలు అందరికీ వర్తిస్తాయి. సో చూద్దాం సార్, ఎందుకంటే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఎటువంటి పరిపాలనలో ఎటువంటి మంచి చేయలేదు కాబట్టి బాబు పేరే జపం చేస్తున్నట్టుగా అర్థమైపోతుంది. దీనికి సరైనటువంటి కౌంటర్ షర్మిల గారు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.